హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డైలీ కిచెన్. ఈరోజు మన రెసిపీ ములక్కాయ గుడ్లు కూర అండి. దీనికోసం ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని 3 విజిల్స్కి అయితే ఉడికించుకున్నానండి. చాలా బాగా ఉడికాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్యాస్ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. చిన్న బర్నర్ వైపే ఉడికించుకోవాలండి. స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ని అయితే ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ములక్కాడ ముక్కలను కూడా వేసి జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది, పచ్చి వాసన పోయేంత వరకు. వాటిని కూడా సైడ్కి తీసుకొని పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో ముందుగా మనం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు ముందుగా వేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు వేసుకొని కారం, నేనైతే ఇక్కడ ఈస్టర్న్ మసాలా వేసుకున్నాను, చికెన్ మసాలా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే మనం వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, ములక్కాడ ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకుంటే చాలండి. చాలా తొందరగా కూర అయితే అయిపోతుంది. ఆల్రెడీ ముందుగా కొంచెం వేపుకున్నాం కాబట్టి ఏ విధమైన స్మెల్ కూడా ఉండదండి, పచ్చిగా వాసన ఉండదు ములక్కాడలు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. త్వరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే